దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యం నేర్చుకోవటానికి క్రీస్తు రాజ్యము అనే అంశము, క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అంశము నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరితీసుకుంటూ మా ఆత్మీయ ప్రయాణము నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. పిల్లల సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి పిల్లరా, ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాను. పిల్లరా, మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును చక్కదిద్దుకుంటూ వాక్యంకు లోబడదాం. వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. పిల్లరా, క్రీస్తు రాజ్యము క్లాస్ నంబరు 11. మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అనే అంశము నేర్చుకుందాం. పిల్లరా, మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అనే అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరి ప్రతి సంఘంలో క్రీస్తు రాజ్య పట్టాభిషేకమును గురించి చదువుతున్నారు, కానీ మరి ఆ వాక్యంలో ఉన్న అంతర్యాన్ని గ్రహించలేకపోతున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది. పిల్లారా, మరి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యం ఏంటి? మరి లౌకిక సంబంధమైన రాజ్యమా, ఆత్మ సంబంధమైన రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యమే. మరి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము ఆత్మ సంబంధమైనదైతే, మరి ఆ రాజ్యానికి దేవుడు మరి యేసుక్రీస్తును పంపించాడు. చూడు, యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం జరిగింది. పిల్లారా, మరి ఆ పంపించడం జరిగింది కాబట్టి పిల్లరా, మరి ఇజ్రాయేలుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయేలులో ఒక వ్యక్తిని రాజుగా చేయాలంటే కొన్ని సంగతులు మరి చేసేవారు, కొన్ని పద్ధతులు చేసేవారు. ఆ పద్ధతులను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆ రాజును చేసే క్రమంలో వారు చేసే పద్ధతులను, వారి పరిస్థితులను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే మరి 6 భాగాలుగా మనము దాన్ని ఆలోచన చేయొచ్చు. పిల్లరా, 1 గాడిద మీద ఎక్కించడము, మరి యాజకుడు వచ్చి తైలాభిషేకంతో కొమ్మును నింపుకొని ఆ తైలాభిషేకం చేయడము. 2, 3 వస్త్రాలు పరవడము, మరి చెట్ల కొమ్మలు దారి పొడుగున వేయడము. 4వది బాకానాదము ఊదడము. 5వది ఫలానా వ్యక్తి రాజయ్యాడు, చిరంజీవి అవునుగాక. చూడండి, 6వది పిల్లన గోవులు ఊదడము. మరి ఈ 6 సందర్భాలు ఇజ్రాయేలీలో ఒక రాజుగా చేసే వారికి జరుగుతున్న పరిస్థితులు. మరి మనం ఆలోచన చేయాలి, ఇజ్రాయేలీలో మరి ఎవరినైనా రాజుగా చేసినప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగినాయా అనేది మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి సొలొమోను రాజును గురించి ఆ రాజుగా చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు చేశారు అనేది బైబిల్ గ్రంథమును పరిశీలన చేద్దాం. పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు చదువుకున్నట్లయితే, సొలొమోను రాజును ఏ విధంగా వారు రాజుగా అభిషేకం చేసినప్పుడు ఏ విధంగా జరిగినాయి వారి సంగతులు. మరి ఈ సంగతులు మరి కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి, కానీ ఇలాంటి జరిగిన సంగతులు మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం. పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33 నుంచి 40 వచనాలు. అంతటా
రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనిని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అవునుగాక ప్రకటన చేయవలెను. మరి చూడండి, ఇజ్రాయేలు వారి మీద యూదా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చెను. చూడండి పిల్లరా, మరి ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు చెప్తున్నాడు పిల్లరా. మరి దావీదు గారు చెప్తున్నప్పుడు వీరు అనుసరించారా, అనుసరించలేదంటే 36 నుంచి చూస్తే, అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజు నాకు ప్రత్యుత్తరముగా ఇట్లా నేను ఏమన్నాడు, అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవగును రాజునగు నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచునుగాక. చూడండి పిల్లరా, యెహోవా నా ఏలినవాడవగు రాజునగు నీతో దేవుడు నీతో ఉండునట్లుగా ఆయన సొలొమోనుతో కూడా ఉండి నా ఏలినవాడవు రాజవు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా చేయుననెను. కాబట్టి యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతాను యెహోయాదా కుమారుడైన బెనయాయును కేరేతీయులను పిలేతీయులను రాజైన దావీదు కంచెరగాడి మీద సొలొమోనును ఎక్కించి గీహోనును తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారము నుండి తైలము కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకానాదము ఊది జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అవునుగా కాని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించి పిల్లన గోవులు ఊదుచో వాటి నాదము చేత నేల బద్దలకు అత్యధికముగా సంతోషించిరి. చూడండి పిల్లరా, సొలొమోను జీవితంలో రాజుగా చేసినప్పుడు ఏమేమి సందర్భాలు జరిగాయి? గాడిదను తీసుకొని వచ్చారు, ఆ గాడిద మీద మరి బట్టలు పరిచారు. ఆ బట్టలు పరిచిన తర్వాత ఆ గాడిద మీద తీసుకొచ్చి మరి చూడండి పిల్లరా, పట్టాభిషేకం చేసినప్పుడు తైలాభిషేకము కొమ్ము తీసుకొని ఆయన తైలాభిషేకం చేశారు. చేసి ఏం చేశారు? గాడిద మీద కూర్చుండబెట్టారు. మరి దారి పొడుగున బట్టలు వేశారు, చెట్ట కొమ్మలు వేశారు. మరి రాజావు సొలొమోను చిరంజీవి అవునుగాక అని పిల్లన గోవులు ఊదారు. చూడండి పిల్లరా, మరి ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి పిల్లరా. ఒక రాజును ఇజ్రాయెల్లో చేసే పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇంకా మరి మనము ఆలోచన చేసినట్లయితే ఇంకెవరినైనా చేశారా ఈ విధంగా అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఏహూ రాజ్య పట్టాభిషేకం గురించి మనము పరిశీలన చేద్దాం. చేసిన విధానంను బట్టి మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో చదువుకున్నట్లయితే ఇంట్లో పరిశీలన చేసినట్లయితే మనం చాలా చక్కగా అర్థమవుతుంది. మరి ఇజ్రాయేలులో రాజుగా చేసినప్పుడు పట్టాభిషేకం ఏ విధంగా చేస్తారు? చూడండి పిల్లరా, ఈ లేఖనాన్ని చదువుకుందాం పిల్లరా. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అంతటా ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నెను చేత పట్టుకొని రామత్గిలాదుకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలో అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని ఏం చేయాలి? తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము అని మరి ఏం చేశాడు? ఈ విధంగా చెప్పాడు శిష్యులకు. చూడాలి మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు అతడు అధిపతి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అధిపతి, నీకు ఒక సమాచారం చెప్పి తినని చెప్పగా యెహూ ఇందరిలో అది ఎవరిని గురించి అని చెప్పాడు. అంటే అతడు అంటున్నాడు ఎవరిని గురించి అతడు అడగగా అతడు అధిపతి నిన్ను గురించినదే అనెను. అప్పుడు వారు ఏం చేశారు? అది ఎవరిని గురించి అని నిన్ను గురించే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలోనికి ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను,
ఇజ్రాయేలీలో దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇజ్రాయేళ్ల మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేసి ఉన్నాను. అలా ఇంకా 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. యెహోవా బయలుదేరి తన యాజకుడైన సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించెను, చూడు ఏమి సంభవించెను అని అన్నప్పుడు ఈయన దాన్ని దాటిపోతున్నాడు. ఆ వెర్రివాడు నీ యొద్ద నుండి వచ్చి ఏమి ఏతివేమని అతను అడగగా అతడు వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పెను. అంటే ఆ మాటను దాటిపోవాలని ప్రయత్నం చేశాడు. వారేమంటారు, కాబట్టి వారు అదంతయు వట్టిదని జరిగినదని మాకు తెలియజేయమనగా అతడు ఇట్లా నేను అదేం జరిగింది అసలు చెప్పంటే అతడు ఇట్లా చెప్తున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నానని అతడు నాతో చెప్పెను. అతడు వచ్చి నాకు ఇలా చేశాడు అన్నప్పుడు అంతటా వారు అతివేగముగా తమ వస్త్రములో పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచిరి, బాకా ఊదిరి, యెహోవా రాజయ్య ఉన్నాడని చాటించిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోను జీవితంలో జరిగిన సంగతి, మరి యెహూ జీవితంలో జరిగిన సంగతి, వారిని పట్టాభిషిక్తునిగా చేసినప్పుడు ఏ విధంగా చేశారు? కంచర గాడిద వెక్కించారు, మరి బాగా నాదం ఊదించారు, మరి తైలాభిషేకం చేశారు, మరి రాజైన యెహూ చిరంజీవి అవునుగాక అని మరి నాదం చేశారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ సందర్భాలు మనము ఇజ్రాయేల్లో ఒక రాజును చేసిన సందర్భాలు చూసుకున్నాము. మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానము రాజ్యము ఏంటి? ఆ రాజ్యమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. క్రీస్తు రాజ్యం. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దావీదుకు చేసిన వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేసినాడు? కన్య మరియకు దూత ఏమని చెప్తున్నది చూడండి పిల్లరా, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టుదువు. అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, అతని రాజ్యము అంతము లేనిదై ఉండును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రాజ్యం, క్రీస్తు రాజ్యము అంతము లేనిదై ఉండును. మరి మనం ఆలోచన చేయాలి. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం గురించి మనం ఆలోచన చేస్తున్నాం పిల్లరా. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం గురించి ఇజ్రాయేలులో ఏ విధంగా మరి జరిగినది? మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకం గురించి ప్రవక్త అయిన జకరియా గారు తెలియజేశారు, ప్రవచించారు. ఏమని ప్రవచించారు అనేది ఆ ప్రవచనమును మనం ఆలోచన చేసినట్లయితే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించాడు జకరియా గారు. ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, చూడండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై ఉండి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. రాజు సాత్వికుడై గాడిదను వారవాక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి పిల్లరా, మరి ప్రవచించాడు జకరియా గారు. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? ఎక్కడ నెరవేరింది అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. చూడండి పిల్లరా, ఇజ్రాయేలులో ఒక రాజును చేసే క్రమంలో వారు చేసిన సందర్భాలు మనం చదువుకున్నాము. మరి ఈ సందర్భాలు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు రాజ్యం స్థాపించాడు. దేవుడు దావీదుకు చేసిన రాజ్యము క్రీస్తు రాజ్యము. ఆ రాజ్యంలో మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా మరి ఆ ప్రవచనము ఎవరిలో నెరవేరింది? యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. చూడండి పిల్లరా, ఆ నెరవేర్పు ఎక్కడ జరిగింది అనేది మనం లేఖనాలు చదువుకుందాం పిల్లరా. క్రీస్తు రాజ్య పట్టాభిషేకం క్రీస్తు జీవితంలో జరిగిన విధానంను మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో చదువుకున్నట్లయితే చాలా చక్కగా ఇక్కడ మనకు మరి నెరవేర్పు కనబడుతుంది పిల్లరా. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరకు ఉన్న బెతస్తే వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని అవి ప్రభువునకు కావలసి ఉందని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలు చెప్పినది నెరవేరినట్లు ఇది అంతయో జరిగెను. చూడండి పిల్లరా, ప్రవక్తలు చెప్పినట్లు ఇది అంతయో జరిగెను అని ఇక్కడ లేఖనము చెప్తున్నది పిల్లరా.
మరి 6వ వచనం 5, 6, 7 వచనాలు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాక పశుపిల్ల చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములో ఆయన ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయిచిరి. ఆయన యెరూషలేములోను వచ్చుచున్నవాడు పట్టణములంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. చూడండి 11వ వచనము, జనసమూహము ఆ గలిలయలోని నజరేతు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా, యేసుక్రీస్తు జీవితంలో ఏ విధంగా జరిగింది? ఆ ప్రవచనము జకరియా చెప్పబడిన ప్రవచనము యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. చూడండి పిల్లరా, మరి ఈ గాడిదల గురించి ఈరోజు నేటి సంఘాలలో ఏమని చెప్తున్నారు? నువ్వు కట్టబడిన గాడిదవా, నువ్వు విప్పబడిన గాడిదవా అంటున్నారే. కానీ ఈ సందర్భము యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. ఆ నెరవేర్పు ఏ విధంగా జరిగింది? దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము క్రీస్తు రాజ్యము. ఆ రాజ్యముల గురించి, క్రీస్తు రాజ్య పట్టాభిషేకము మరి యేసుక్రీస్తు జీవితంలో నెరవేరిందని ఎంతమందికి గ్రహిస్తున్నారు? చూడండి, ఎంతమంది గ్రహిస్తున్నారు? ఉన్నది ఉన్నట్లే మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకమని మనం అంటున్నామే, కానీ దానిలో ఉన్న వాక్యములో ఉన్న అంతర్యం ఏంటి? ప్రతి సంఘంలో క్రీస్తు రాజ్య పట్టాభిషేకం గురించి చదువుతున్నారే. చూడండి, ఏమంటారు? మట్టల ఆదివారం. చూడండి పిల్లరా, మట్టల ఆదివారం అని అనేకులు ఏం చేస్తారు? చెట్టు కొమ్మలు పట్టుకుంటున్నారు, మరి రోడ్ల వెంట ఊరేగిస్తున్నారు తప్ప వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏంటి? యేసుక్రీస్తు జీవితంలో క్రీస్తు పట్టాభిషేకము మరి జరిగినదా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రాజుగా పట్టాభిషిక్తునిగా చేశాడా చేయలేదా అనేది మనము లేఖనాలు పరిశీలన చేసాం పిల్లరా. మరి జకరియా గారు ప్రవచించిన ప్రవచనము మరి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాము, నెరవేర్పు జరిగింది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన సందర్భం మనం పరిశీలన చేసినట్లయితే, అంతకుముందు యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంగతులను మనం పరిశీలన చేద్దాం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు అన్నాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు. నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు అని లేఖనం చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 10వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకున్నట్లయితే, లేఖనం నిరర్థం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదేశన చేయుచున్నావని చెప్పుదురా. చూడండి, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు, చూడండి, ఈ లోకము పంపిన వానితో నువ్వు దేవదేశన చేయుచున్నావని చెప్తురా. చూడండి, యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి అభిషేకం చేసి పంపాడని లేఖనం చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మను శక్తితోను అభిషేకించాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకున్నట్లయితే, యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంత ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు ఉండెను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపాడని లేఖనం చెప్తున్న పిల్లరా. మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలులో ఒక వ్యక్తిని రాజుగా చేయాలంటే ఏ పద్ధతులు అనుసరిస్తారో ఆ పద్ధతులను గురించి క్రీస్తు జీవితంలో కూడా జరిగినాయి. అంటే చూడండి పిల్లరా, ఇదే సందర్భాలు మార్కు సువార్తలో రాయబడ్డది, లూకా సువార్తలో రాయబడ్డది, యోహాను సువార్తలో కూడా ప్రస్తావించడం జరిగినది పిల్లరా. మరి ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు అభిషేకించి పంపించాడని రాయబడ్డది. రెండవదిగా గాడిద మీదను తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను అని రాయబడ్డది.
మరి జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరవబడ్డదని రాయబడ్డది. కొందరు చెట్టు కొమ్మలు నడిగిరని రాయబడ్డది పిల్లరా. మరి జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళిన వారు వెనుక వెండిన వారు ఏమన్నితును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయించిరి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఇంకెక్కడెక్కడ రాయబడ్డది అనేది మార్కు సువార్తలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది ఒకటి చూసుకుందాం పిల్లరా. వారు గాడిదను, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. రెండవదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో, అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములో ఉన్న చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి అని రాయబడ్డది. అలాగే మూడో సందర్భము, మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వెండుచున్నవారు మరి చూడండి పిరా ఏమంటారు, జయము. మరి మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడ్డది, ప్రభు పేరు వచ్చువాడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని కేకలు వేయిచు వచ్చిరి. అదే లూకాసు వార్తలో కూడా రాయబడ్డది. తర్వాత వారు యేసునొద్దకు వచ్చి దానిని తోలుకొని వచ్చి గాడిద పిల్ల మీద తమ బట్టలు మరి పరిచిరి, యేసునొద్దకు దాని తీసుకొని వచ్చినప్పుడు లూకాసు వార్తలో రాయబడ్డది 19వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. లూకాసు వార్తలో 19వ అధ్యాయం 37వ వచనంలో రాయబడ్డది, ఒలివ కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసిరి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి ఈ లోకానికి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. అందుకోసమే పిలాతు, నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్లే నేను రాజుని అంటున్నాడు పిల్లరా. మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అనెను. చూడండి పిల్లరా, మరి పిలాతు ఏమని అంటున్నాడు? ఇంకా లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనంలో, పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగా ఆయన నీవన్నట్టే అని చెప్పాను. మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? క్రీస్తు రాజుగా వచ్చాడు. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యం యేసుక్రీస్తు, క్రీస్తు రాజ్యం స్థాపించాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి నువ్వు రాజువా అంటే చూడండి పిల్లరా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో, యేసు అధిపతి ఎదుట నిలిచి అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తుని గురించి దావీదు ముందుగానే ప్రవచించాడు. ఏమని ముందుగానే ప్రవచించాడు? సుమారు ఈ క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని సుమారు 1000 సంవత్సరాల పూర్వమే దావీదు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రవచించాడు పిల్లరా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనయో ఆయన శరీరము కుళ్ళిపోలేదనయో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. చూడండి పిల్లరా, ఆయన పునరుద్ధానం గురించి దావీదు ముందుగానే చెప్పాడు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల పూర్వమే చెప్పాడని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి యేసుక్రీస్తుని వారు యూదులు ఏం చేశారు? సిలువ వేశారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు సిలువ వేస్తే దేవుడు ఆయనను తిరిగి లేపాడని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు సిలువ వేసి తిరిగి లేచి మరి ఈ భూమి మీదను నాకు సర్వాధికారం పొందాడని లేఖనం చెప్తుంది. మృతుల పునరుద్ధానం పొందిన తర్వాత యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు సర్వాధికారము, 3 లోకాల మీద అధికారం కలిగిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. మృతులలో పునరుద్ధానం పొందిన యేసు 3 లోకంలో అధికారం పొందినవాడు. ఎలా ఉన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు రాయబడ్డది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి
నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. అందుకోసమే యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత చూడండి పిల్లరా, మృతులలో నుండి లేచిన తర్వాత దేవుడు అనుగ్రహించిన అధికారం ఏంటి? 3 లోకాల మీద అధికారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఆయన తన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమైనవి ఆయన సంఘమునకు శిరస్సై నియమించెను. చూడండి పేరా, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ అధికారం ఏంటి? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకోసమే మృతులలో నుండి లేచిన క్రీస్తు ఉన్నత లోకమందు మహామౌడవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? మహామౌడవు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామౌడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందుకోసమే మృతులలో నుండి లేచిన క్రీస్తు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాని వలె ఆయనను చూచుచున్నాము. చూడండి, మహిమా ప్రభావముల వలె ఆయన కిరీటం ధరించిన వానిగా చూచుచున్నాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, దేవుని కృపా వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు మరణం పొందిన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూడండి, ఇప్పుడు క్రీస్తు సమస్త ప్రధానుల మీదను అధికారుల మీదను శిరస్సై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త అధికారుల మీదను ప్రధానుల మీదను శిరస్సై ఉన్నాడు. చూడండి పేరా, మరి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు అని అపోస్తలులు గంటపదగా ప్రకటించారు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి క్రీస్తు రాజ్య పట్టాభిషేకము ఇజ్రాయేలులో ఎవరినైనా రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేశారు? గాడిద మీద ఎక్కించారు. మరి తైలాభిషేకంతో అభిషేకం చేశారు. ఎవరైతే ఆ రాజును ఆ వ్యక్తిని రాజు చిరంజీవి అవునుగా కానీ మరి బాకానాదం ఊదారు, పిల్లల గోవులు ఊదారు, బట్టలు పరిచారు, చెట్టు కొమ్మలు మరి దారి పొడుగున వేశారు. మరి ఆ రాజు చిరంజీవి అవునుగా కానీ మరి ప్రకటన చేశారు. చూడండి, అలాంటి సందర్భాలు మరి యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయి. చూడండి, జకరియా ప్రవచించిన ప్రవచనము యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది. అందుకోసమే క్రీస్తు అత్యంజనుడు, క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. చూడు, దేవుడు దావీదుకు చేసిన వాగ్దాన సంతానము క్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు అత్యంజనుడు దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేశాడు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే చూడు, పేతురు గారు ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తును ప్రభుగా, మరి యేసుక్రీస్తును దేవుడు ప్రభుగాను చేశాడని. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలీయులంతా రూఢిగా తెలుసుకోవాలని వాళ్ళు చెప్పాను. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా, ఈ లోక రాజ్యము మన ప్రభునకు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయన అని లేఖనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో
7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. చూడండి మరి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసు రాజ్యముగా చేసి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:25 ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. మరి రాజ్యం వచ్చింది, మరి రాజ్య పరిపాలన జరుగుతున్నదా? క్రీస్తు రాజ్యం విస్తరిస్తున్నదా? ఒక రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాజ్యము ఉండాలి. ఆ రాజ్యము మరి విస్తరించడానికి గల కారణాలు మరి ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఆ రాజ్యం ఉండాలంటే ఆ రాజ్యంలో మౌలిక వసతులు ఉండాలి. ఏంటి? రాజు ఉండాలి. తర్వాత ఏమి ఉండాలి? చట్టం ఉండాలి. తర్వాత ఏముండాలి? భూభాగం ఉండాలి. తర్వాత ఏముండాలి? ప్రజలు ఉండాలి. ఇందులో ఈ 4 సందర్భాలు ఎవరు లేకున్నది రాజ్యము కాదు. చూడండి మరి క్రీస్తు రాజ్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు రాజ్యము మరి ప్రకటించబడింది? రాజ్యము ఎప్పుడో ప్రకటించబడింది. క్రీస్తు రాజ్యము స్థాపింపబడింది ఎప్పుడో? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనములో పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, చూడండి, పెంతెకొస్తు దినము పండుగ వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 11వ వచనంలో 2వ అధ్యాయం 1 నుంచి 40 వచనాలు పూర్తిగా మనం చదువుకుంటే పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు మనం చదువుకుందాం పిల్లరా. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొద్ది అన్ని భాషలతో మాట్లాడసాగినప్పుడు మరి ఆ 12 మందిలో ఒకడు పేతురు గారు లేచి ఏం చేసిండ్రు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం అయితే పేతురు 11 లేచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనసులారా, యెరూషలేములో కాపురం వస్తున్న జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గు నా మాట వినుడి అని సువార్తను ప్రకటిస్తున్నారు. చూడండి, 2వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చదువుకున్నట్లయితే అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇజ్రాయేలీయులారా, ఈ మాట వినుడు. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించి ఆయనను మీరు దుష్టుల చేతికి అప్పగించితిరి, ఆయనను సిలువేయించితిరి. ఏమైంది? సిలువేస్తే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన నుండి ఆయనను లేపెను. ఆయనను లేపాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేలు వంశమంతా ఇరుడిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాటలు విని ఏమనే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు హృదయాలు పొడబడ్డాట. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది, బైబిల్ ఏం చెప్తుందండి? మారు రూపం కాదండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. అప్పుడు ఏమైతే? పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ వరము తిరిగి ఎప్పుడు? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మరి ఆ వరము పొందుకుంటారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. చూడండి, ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూడండి, క్రీస్తు రాజ్యంలో మరి 3000 మంది చేర్చబడిరి. వారు ఏం చేశారు? వీరు అపోస్తుల బోధయందును, సావాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడదెగగా ఉండిరి. సంఘంలో చేర్చబడిన వారు ఏం చేయాలా? సంఘంతో అంటుకట్టబడాలి, వాక్యంతో అంటుకట్టబడాలి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి, ఆత్మనియమముకు లోబడి ఉండాలి. చూడండి సంఘము అభివృద్ధి పొందుతుంది. ఇంకా అభివృద్ధి పొందుతూ ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని సరి మరియు ప్రభు రక్షణ పొందిన వారందరూ అనుదినము వారితో చేర్చబడుతుండ్రు. ఇంకా వాక్యము 5000 మంది, 3000 మంది. ఏంది? క్రీస్తు రాజ్యం విస్తరిస్తున్నది. క్రీస్తు రాజ్యము విస్తరిస్తూనే ఉన్నది. చూడండి, ఆత్మనియమమును అనుసరించాలి. ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము పొందుకుంటాము. దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. చూడండి, క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్య పట్టాభిషేకము
చూడండి పిల్లరా, ఇజ్రాయేలులో జరుగుతున్న సందర్భాలు మనం చూసుకున్నాము. సొలొమోను జీవితంలో రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఏం చేశారు? కంచెర గాడిదను తీసుకుని వచ్చారు. కంచెర గాడిద మీద తీసుకుని వచ్చారు. మరి తైలాభిషేకం చేశారు. మరి గాడిద మీద వెక్కించారు. ఆయనను మరి బాకానాదం ఊదించారు. రాజు చిరంజీవి అవును గాక అన్నారు. చూడండి పిల్లరా, మరి ఇలాంటి సందర్భాలు యెహూ జీవితంలో జరిగాయి. మరి యేసుక్రీస్తుని గురించి దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము లౌకిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందంటే ఆత్మ సంబంధమైన రాజ్యము. దేవుని రాజ్యం పునఃస్థాపన జరిగింది. చూడండి, దేవుడు దావీదుకు చేసిన రాజ్యము యేసుక్రీస్తు వచ్చి దేవుని రాజ్యాన్ని పునఃస్థాపన చేశాడు. చూడండి, జకర్యా గ్రంథంలో ప్రవచించిన ప్రవచన ప్రకారము మత్తయి సువార్తలు, లూకా సువార్తలు మరి ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ఆ గాడిద మీద వచ్చాడు. వచ్చి రాజుగా వచ్చాడండి. దానిని ఇప్పుడు ఏం చేస్తారు? మటలాదివారం అని మనల్లో ఉన్నది ఉన్నట్లే ఆ చెట్టు కొమ్మలు పడుతున్నారు, జయం జయం అంటున్నారే కానీ వాక్యంలో ఉన్న అంతర్యాన్ని గమనించట్లేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవితంలో క్రీస్తు పట్టాభిషేకము జరిగింది, నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు రాజుగా వచ్చాడండి. ఆ రాజ్యం విస్తరిస్తున్నదండి. ఆ విస్తరిస్తున్న ఆ రాజ్యంలో ఉంటూ యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నామంటే సాతాను ఎంత మనల్ని మోసం చేస్తున్నాడు. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేసి అందులో ఉన్నది నువ్వు కూడా కొమ్మలు పట్టుకొని దారి పొడుగున తిరుగు అని చెప్తున్నాడు. అవి మనల్ని మోసం చేస్తూ అందులో ఉన్నదే దాన్ని ఉన్నట్లే చేస్తున్నాం, కానీ వాక్యంలో ఉన్న అంతర్యాన్ని మనం గమనించట్లేదే. క్రీస్తు రాజ్యంలో ఉన్నామా? క్రీస్తు రాజ్యంలో చేరిన అనుభూతి మనకు కలుగుతున్నదా? క్రీస్తు రాజ్యము ఏంటండి? దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యము. యేసుక్రీస్తు వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపించాడండి. దేవుని రాజ్యాన్ని పునఃస్థాపన చేశాడండి. క్రీస్తు రాజ్య పట్టాభిషేకము యేసుక్రీస్తు జీవితంలో జరిగిందండి. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్య పట్టాభిషేకము చూడండి. ఈ రాజు నీ రాజు. చూడండి పిల్లరా, మరి ఆ రాజ్యంలో ఉన్నామా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని బైబిల్ చెప్తున్నదే. మనం దానిలో ఉన్నామా లేదా అని ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చదువుకోండి, క్రీస్తు రాజ్యము అనే అంశాలు, క్రీస్తు రాజ్యం అనే ఒక అంశంలో చాలా అద్భుతాలు, చాలా అంశాలు ఉన్నాయి పిల్లరా. ఈ అంశాలు ఒక్కొక్కటిగా లేఖనాల ప్రకారంగా మనం నేర్చుకుని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. క్రైస్తవుడు ఎవరు? శరీర సంబంధ, ఆత్మ సంబంధం అండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. శరీర సంబంధమైన వాటిని గురించి కాదు క్రైస్తవుడు. ఆత్మ సంబంధమైంది, ఆత్మ నియమమును అనుసరించాలి. అపొస్తలులు, ప్రవక్తలు ఏ విధంగా చేశారు? వారి జీవితాల్లో ఆత్మ నియమమును అనుసరించి జీవించారండి. మనం కూడా క్రీస్తును అనుసరిస్తున్న నీవు నేను ఏమని ఆత్మ నియమమును అనుసరించాలి. క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిదిద్దుకోడు మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. మనం దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి, ఘనత తెచ్చేవారంగా ఉండాలి. మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారం జీవించి దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ సజీవులుగా ఉంచి క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అనే అంశం నేర్చుకొని చుండగా ఇంత గొప్ప భాగ్యము మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో అర్థం లేని పరిస్థితిలో ఉన్న మాకు ఈ గొప్ప సందేశాన్ని మాకు అందజేసిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధనతా భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మనమందరము దేవుని చిత్తాన్ని నెరవేర్చు, దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.